క్రైస్తవుడు ఎలా ఉండాలి? ప్రభునందు ప్రియులారా, క్రైస్తవుడు అని ఎవరినంటారు? క్రైస్తవుడు అని ఎవరిని పిలవాలి? క్రైస్తవుడు అంటే దేవుని మందిరానికి వచ్చేటువంటి వారిని క్రైస్తవులు అంటారు. దేవుని పాటలు పాడేవారిని క్రైస్తవులు అంటారు. దేవుని యొక్క మందిరానికి తరచుగా వెళుతున్నటువంటి వారిని క్రైస్తవులు అని అంటారు. అసలు క్రైస్తవులు ఎవరు? అసలు ఎవరిని క్రైస్తవులు అని పిలవాలి? ఎవరిని క్రైస్తవులు అని మనం సంబోధించాలి అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యములు, అసలు క్రైస్తవులు అనే మనమందరం కూడా పిలుచుకుంటున్నాం కదా. క్రైస్తవులు అని మనమందరం కూడా పిలుచుకునేటువంటి ఈ పదం, ఈ క్రైస్తవులు అనే పదాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, అసలు క్రైస్తవులు అనే పదం, అలా క్రైస్తవులు అని మొట్టమొదటిసారిగా ఎక్కడ ఈ పేరు వచ్చిందో మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే, అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరమంతయు పనిచేసిరి. మొట్టమొదటిసారిగా అంతియొకాయలో శిష్యువులు క్రైస్తవులు అనబడిరి. మనం గమనిస్తే ప్రియులారా, వారు 1 సంవత్సరం కలిసి పనిచేశారు. 1 సంవత్సరం కలిసి పనిచేస్తే అంతియొకాయలో ఉన్న క్రైస్తవులు ఏమనబడ్డారో తెలుసా? అంతియొకాయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు, క్రైస్తవులుగా పిలువబడ్డారు, క్రైస్తవులని సంబోధించబడ్డారు. మనం ఆలోచన చేస్తే ఈ సువార్త అన్నది, ఈ క్రీస్తు సువార్త అన్నది అంతియొకయ నుండి ప్రారంభమవ్వలేదు. ఎక్కడి నుండి ప్రారంభమైంది? యెరూషలేములో నుండి ప్రారంభమైంది. యెరూషలేములో నుండి ఈ సువార్త ప్రారంభమైతే, యెరూషలేములో నుండి సువార్త ప్రారంభిస్తే, యెరూషలేములో నుండి ప్రారంభించబడిన ఈ సువార్త వలన యెరూషలేములోని వారు క్రైస్తవులు అనబడలేదు. మొట్టమొదటిసారిగా ఎవరు క్రైస్తవులు అనబడ్డారంటున్నాడు? అంతియొకాయలో ఉన్న శిష్యువులు క్రైస్తవులు అనబడిరి అని అంటున్నాడు. అయితే ప్రియులారా, మనం గమనిస్తే క్రైస్తవ్యం యెరూషలేములో మొదట ప్రారంభమైన, యెరూషలేములో ఎవరు కూడా క్రైస్తవులని పిలువబడలేదు, క్రైస్తవులని సంబోధించబడలేదు. యెరూషలేములో మొదట ప్రారంభమైన అంతియొకాయలో మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అనబడ్డారు, క్రైస్తవులని పిలువబడ్డారు. అయితే మరి క్రైస్తవులు అనబడ్డారు కదా, 1 సంవత్సరం పనిచేసి క్రైస్తవులను తయారు చేశారు కదా. ఇంతకీ క్రైస్తవులను ఎలా తయారు చేయాలి? క్రైస్తవులను తయారు చేయడం ఎలా? క్రైస్తవులను తయారు చేయడం కష్టమా సులభమా? క్రైస్తవులను తయారు చేయటం చాలా కష్టంతో కూడుకున్న పనే, సునాయాసంగా జరిగే పనా అని మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి అదే అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 28వ వచనాన్ని మనం ఆలోచిద్దాం. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 28వ వచనాన్ని మనం ఆలోచించేద్దాం. పౌలు గారు మాట్లాడుతున్నారు. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలు నమ్ముచున్నారా? ఏమంటున్నాడు? అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలు నమ్ముచున్నారా? నమ్ముతారు లేని ఎందుకు నమ్మరు? మీరు నమ్ముచున్నారు అంటే అగ్రిప్ప రాజా అంటే తెలుసా? ఏంటి పౌలు ఇంత సులువుగా నన్ను క్రైస్తవునిగా చేయజూచున్నావా? ఎంత సులువుగా? ఇంత సులువుగా అంటే ఒక క్రైస్తవుని తయారు చేయటం కష్టమా సులభమా? చెప్పండి. ఒక క్రైస్తవుని తయారు చేయడం, లేకపోతే క్రైస్తవులను తయారు చేయటం కష్టమా సులభమా అంటే రానివాడికి కష్టమే, వచ్చిన వాడికి సులభమే. వచ్చినటువంటి పౌలు సులభంగా ఒక రాజును, ఎవరిని తెలుసా? సామాన్యుడిని కాదు, ఒక రాజునే క్రైస్తవునిగా మార్చాలనుకున్నాడు, ఒక రాజునే క్రైస్తవునిగా చేయాలనుకున్నాడు. రాజుకు అర్థమైపోయింది, ఏంటి క్రైస్తవులను తయారు చేయడం ఇంత సులభమా?
పనులన్నిటికంటే సులభమైన పని ఏంటో తెలుసా? క్రైస్తవులను తయారు చేయడమే. క్రైస్తవులను తయారు చేయడమే. మొట్టమొదటిసారిగా అంతియొక్కాయలో క్రైస్తవులు అనబడ్డారు. ఎన్ని రోజులు క్రైస్తవులు అనబడ్డారు? సంవత్సరం పని చేస్తే క్రైస్తవులు అనబడ్డారు. తరువాత మనం గమనిస్తే క్రైస్తవుని తయారు చేయటం కష్టమా సులభమా అంటే అది చాలా సులభం. అది చాలా సులభమైన పని. ఈ పని చాలా సులభమైన పని అని ఎవరికి తెలిసింది తెలుసా? అగ్రిప్ప రాజుకు తెలిసింది. ఎవరు తెలిసింది? అగ్రిప్ప రాజుకు తెలిసిపోయింది. కనుక ప్రియులారా, ఈ యొక్క దినాన్న మనం ఆలోచన చేస్తే ప్రియులారా, క్రైస్తవుణ్ణి చేయడం సులభం, క్రైస్తవ జీవితం బ్రతకడమే కష్టం. క్రైస్తవుడవ్వడం సులభం, క్రైస్తవ జీవితాన్ని గడపడమే కష్టము. ఎంత కష్టం చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టి సిగ్గుపడక ఆ పేరును బట్టి సిగ్గుపడక దేవునిని మహిమపరచాలి. ఏం చేయాలి? ఎవడైనను క్రైస్తవుడైనందుకు ఏమైనా వచ్చో తెలుసా? సుఖం కాదు, ఆనందం కాదు, బాధ. క్రైస్తవుడైనందుకు ఏమనుభవించాలి? బాధ. అపోస్తలులు 1 సంవత్సరం పని చేసి క్రైస్తవులను తయారు చేస్తారు. క్రైస్తవులను తయారు చేసే పని కష్టమా సులభం అంటే చాలా సులభం. క్రైస్తవ జీవితం జీవించడం కష్టమా సులభం అంటే చాలా కష్టం. క్రైస్తవులు ఎవరి క్రైస్తవులు? ఎవరనాల క్రైస్తవులని పిలువబడ్డారు, క్రైస్తవులని అనబడ్డారు. ఎవరిననాలి క్రైస్తవులని? ఎవరిననాలి? ఎవరు క్రైస్తవులు? డాక్టర్ అని ఎవరినంటారు? పోలీస్ అని ఎవరినంటారు? డ్రైవర్ అని ఎవరినంటారు? పైలట్ అని ఎవరినంటారు? కెప్టెన్ అని ఎవరినంటారు? వాళ్ళకి కొన్ని డ్రెస్ కోడ్ ఇవ్వబడ్డాయి. ఇవ్వబడినటువంటి ఆ డ్రెస్ కోడ్ను బట్టి ఈయన డాక్టర్, ఈయన లాయర్, ఈయన టీచర్. అయితే క్రైస్తవులు ఎవరయ్యా అంటే ఎవరు క్రైస్తవులని మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే గలతీ పత్రిక 3వ అధ్యాయం 27 వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొన్నారు. ఏం చేశారు? క్రీస్తును ధరించుకున్నారు, క్రీస్తును ధరించారు. ఎవరు క్రైస్తవులు అంటే క్రీస్తును ధరించుకున్నవారు. క్రీస్తును ధరించుకున్నవారు ఎవరు? అమ్మా మీరందరూ మీరు ఎవరిని ధరించుకున్నారు? ఎవరు ధరించుకున్నారు? క్రీస్తును ధరించుకున్నారా? వస్త్రాలు ధరించుకున్నారా? చెప్పండి. క్రీస్తును ధరించుకున్నారా? క్రీస్తు ధరించుకున్నారు ఎంతమంది చేతులు ఎత్తండి. క్రీస్తును ధరించుకున్న వారు ఎంతమంది ఉన్నారు? ఓకే రైట్. క్రీస్తును ధరించుకున్న వారు ఎవరు అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వారే క్రీస్తును ధరించుకున్నవారు. మరి క్రీస్తును ధరించుకున్న వారు ఎలా ఉంటారు? ఎలా ఉండాలి? క్రైస్తవులు అంటే ఎవరో తెలుసా? క్రీస్తును ధరించుకున్న వారే క్రైస్తవులు. ఈ క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులు ఎలా ఉండాలి? ఎలా ఉంటారు?
ఒకసారి మన గ్రంథాన్ని చూస్తే ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14 వచనం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14 వచనం. క్రీస్తు యేసును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయములు ఆలోచన చెయ్యరు. యేసుక్రీస్తును ధరించుకున్న వారు ఏం చేసి తెలుసా? శరీర ఇష్టాలను నెరవేర్చుకోరు, శరీర సంబంధమైన ఆలోచనలతో ఉండరు, శరీర సంబంధమైనటువంటి శరీర సంబంధులుగా ఉండరు, శరీర సంబంధమైన ఆలోచన చేయరు, శరీర కోరికలపైన ఉండరు. శరీర కోరికలేవి? బంగారం ధరించాలి, మంచి వస్త్రాలు ధరించాలి, వెండి ధరించాలి, ఇవే కదా. ఈ శరీర విషయములో శరీర సంబంధమైన విషయాలలో ఆలోచన చేయరు. ఎవరు తెలుసా? క్రీస్తును ధరించుకున్నవారు. మరి శరీర సంబంధమైన కోరికలను ఏం చేశారు? చూడండి ఒకసారి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24 వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఈచ్ఛలతో కూడా సిలువ వేసి ఉన్నారు. ఏం చేశారు? క్రీస్తు యేసు సంబంధులు ఎవరైతే ఉన్నారో శరీరము యొక్క కోరికలను ఏం చేశారు? సిలువ వేశారు. సిలువ వేయడం అంటే శరీర సంబంధమైన కోరికలను సిలువ వేశారు. సిలువ వేయడం అంటే ఏంటి చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. క్షమించండి, కొలస్సీ పత్రిక 3:5. జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయుడి. సిలువేయడం అంటే ఏంటి తెలుసా? శరీర సంబంధమైన కోరికలు, అపవిత్రత, కాముకత్వము, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష, వీటంటే ఏం చేయాలి? చంపివేయాలి. సిలువ అంటే అర్థం ఏంటి తెలుసా? చంపివేయడం. సిలువ జ్ఞాపకం రాగానే సిలువ ఉంది కదా, సిలువను చూడగానే ఎవరు జ్ఞాపకం వస్తారు? ఆ సిలువ అంటే యేసు ప్రభును చంపింది. సిలువ అంటే ఏంటి? యేసు ప్రభును చంపినది, యేసు ప్రభుని చంపింది అది, యేసు ప్రభుని చంపింది అది, యేసు ప్రభుని చంపింది అదే. సిలువ అంటే క్రీస్తును చంపినది. మీరు కూడా ఏం చేయాలి తెలుసా? శరీర సంబంధమైన కోరికలను మీరేం చేయాలి? చంపాలి. శరీర సంబంధమైన కోరికలను చంపితేనే మీరు ఏమవుతారు? గలతీ పత్రిక 5:16. ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఎలా నడవాలి? ఆత్మానుసారంగా, దేవుని మాట ప్రకారముగా, దేవుని వాక్య ప్రకారంగా, దేవుని మాట ప్రకారంగా మనం ఎప్పుడైతే బ్రతకటం ప్రారంభిస్తామో, ఎప్పుడైతే మనం జీవించటం ప్రారంభిస్తామో, అప్పుడే మనం శరీరేచ్ఛలను నెరవేర్చము. శరీరేచ్ఛలను మనం నెరవేర్చుకుంటే, శరీరానుసారంగా మనం నడుచుకుంటే ఏమవుతామో తెలుసా? రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారమై ఉన్నాము. మనం ఎప్పుడైతే శరీరానుసారంగా బ్రతకటం, క్రైస్తవులమైన మనం శరీర సంబంధంగా మనం బ్రతకటం ప్రారంభిస్తామో, మనం ఏమవుతాం తెలుసా? మృతమైన స్థితిలోనికి వెళ్ళిపోతాం. కనుక ప్రియులారా, ఈ యొక్క దినాన మీరందరూ కూడా గమనిస్తే, క్రైస్తవులైన మనం క్రీస్తును ధరించుకున్న మనం ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించి మనమందరం కూడా పరలోకం చేరాలంటే క్రీస్తును ధరించుకోవాలి. శరీర కోరికలను, శరీర ఏచ్ఛలను చంపి ఆత్మీయంగా నేను మనందరం బ్రతికి పరలోకం చేరాలని మీకు తెలియజేస్తున్నాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, మీ మాటలు విన్న మాటల ప్రకారముగా మేమందరం బ్రతికే భాగ్యమును, ధన్యతను, కృపను ప్రసాదిస్తారని మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క నిన్న సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరి వచ్చిన మనందరిపై, ప్రపంచంలో సకల పరిశుద్ధులపై సదాకాలం తోడే ఉండి ముందుకు నడిపించునుగాక.